ఫ్రీ పథకాలతో ఇప్పటికే దేశం సగం వరకు నాశనం వైపు పరుగులు తీస్తుంటే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి ఫ్రీ పథకాల వల్ల ఇంకా దివాలా తీసే పరిస్థితి. ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా సరే, రాష్ట్రంలోనైనా, ప్రాంతాల్లోనైనా సరే ఏం చేయాలంటే ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయగలగాలి. అలాగే పిల్లలకి ఉచిత విద్య ఇవ్వగలగాలి. ఇలాంటివి చేయడానికి ఇష్టపడలేనటువంటి ఈ ప్రభుత్వాలు, ఇష్టపడడానికంటే అంత డబ్బుతో కూడుకున్నటువంటి పని, వ్యయం, అలాగే నిర్వహణ. కానీ ఇది ఫ్రీ పథకాలు అయితే ఎలాగైనా ఇచ్చేవచ్చు. మనిషికి ఎంత ఇచ్చేస్తే ఓటుకు ఓటు వచ్చేస్తుంది, పేరుకు పేరు వచ్చేస్తుంది, అలా పని కూడా ఈజీగా అయిపోతుంది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని చెప్పింది కదా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 50 సంవత్సరాలు దాటినటువంటి వీరందరికీ కూడా పింఛన్ ఇస్తానని చెప్పింది. అందువల్ల ఇప్పుడు ఈ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశంలో మండలిలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు నిన్న అడిగినందుకు, మరి 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇస్తామన్నారు కదా, ఇంకా ఎందుకు అది అమలు చేయలేదంటే దానికి మంత్రి కొండా శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలోనే అమలు చేస్తున్నాం, దాని గురించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అన్ని దిశానిర్దేశాలు చేస్తుంది, దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తుంది అంటూ మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చేస్తారు. నాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి ఇది లేదు, నేను కూడా బీసీనే ఆ లెక్కకు వస్తే. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఈ డబ్బులతో ఓట్లు రాబట్టాలనుకుంటున్నారా? రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పటికే అమరావతిని మీరు డెవలప్ చేస్తారని జనాలు నమ్మకం పెట్టుకున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు పనుల్ని. అయితే ఎలా చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం మనకేమిచ్చింది? అప్పులు మాత్రం చేసుకోవడానికి అనుమతులు ఇస్తుంది. ఈ మధ్య 40,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు, అంతకుముందు తెచ్చినటువంటి 15,000 కోట్లు కాకుండా. ఇలా ఈ డబ్బులతో మనం అమరావతిని నిర్మించితే, దానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తే సరే, భవిష్యత్తులోనైనా సరే మంచి నగరంగా ఏర్పడుతుంది. కాబట్టి పెట్టుబడిదారులు ఎక్కువ మంది వస్తే ఆ డబ్బుల్లో ఏదో ఒక విధంగా అప్పు తీర్చొచ్చు అనుకోవచ్చు. కానీ ఇలా 50 సంవత్సరాలని, 45 సంవత్సరాలని ముందు నుంచే మనం ఓట్ల కోసం ఇలాంటి రాజకీయాలు చేస్తే దేశం నాశనం అయిపోతుంది. 50 సంవత్సరాల వ్యక్తి ఎలాగైనా కష్టపడగలడు. అతను ఒక అంగవైకల్యం ఉంటే ఇవ్వండి, తప్పేం కాదు. 60 సంవత్సరాలకి ఇస్తున్నారు కదా, అది సరిపోద్ది. మళ్ళీ 50 సంవత్సరాలు ఎవరి కోసం ఇవన్నీ? వాడు సరిగ్గా 4 నెలలు ఆ డబ్బులు తిన్న తర్వాత పని చేయడానికి ఇష్టపడ్డవాడు ఎవరైనా సరే, అతను 50 సంవత్సరాలు అంటే మధ్య వయసు. ఆ మధ్య వయసు వ్యక్తికి ఇలా ప్రతి నెల 4-5 వేలు ఇస్తే పని చేయాలనే ఇంట్రెస్ట్ పోద్ది వాళ్ళకి. దయచేసి ఆలోచించండి. ఇది నేనేం విమర్శ చేయడం లేదు, అవగాహన కోసం చెబుతున్నాను. ఎంతవరకు ఇది మనం కరెక్ట్ అనేది. రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాం అందరం కలిసి.